గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల గ్రహస్థితిలో శని మరియు రాహు మీనరాశిలో షష్టమ స్థానంలో ఉంటున్నారు. దీనివల్ల శత్రువులపై విజయం, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం అన్నారు. కేతు కన్యా రాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో, నవమ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం, గురువుల అనుగ్రహం పొందుతారు. ఈ నెల సమస్యలు, అదృష్టం రెండు మిశ్రమంగా ఉంటాయి, కానీ గెలుపు మీదే. ఉద్యోగస్తులకి ముందు చూసుకుంటే పనిలో పోటీ పెరుగుతుంది, గెలిచే అవకాశాలు ఉంటుంది, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి, పై అధికారుల నుండి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారంలో మిశ్రమంగా ఉంది. ధన విషయానికి ఆర్థికంగా వస్తే ఖర్చులు పెరిగినా దానికి తగ్గట్టుగా 1000 రెట్లు అనుకూలాలు కలుగుతున్నాయి. ఇది సత్యం, అద్భుతం. ఇక షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల బాగా వాలంటేట్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళు సేఫెస్ట్ జోన్ లో ఉన్నారని పేరు. ఇంట్రాడే వాళ్ళకి మిశ్రమ ఫలితాలే. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు, కొత్త పెట్టుబడులంతా ఆలోచించండి, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. ఇంకా కోర్టు విషయాలు వస్తే మీకు చాలా చాలా అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నాయి. పెండింగ్ కేసులని ముందుకు వస్తాయి. ఆలస్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. ఇంకా కుటుంబంలో శాంతి ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. విద్యార్థులకి మంచి సమయం. అదృష్ట పరీక్షించబడుతుంది. పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాల వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ లో కూడా మీరు ఏదైనా స్టక్ అయి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. మంచి మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ ఛానల్ అనే లెవెల్కి పేరు తీసుకొచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక గురువు లేదా పెద్దవారి ద్వారా మీకు మంచి అవకాశం వస్తుంది. దాన్ని వదులుకోకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అవకాశంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం చాలా గొప్పగా ఉంటాయి. పంటలంతా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. జీర్ణ సమస్యలు, నరాల బలహీనత, మానసిక ఒత్తిడి కనిపించే అవకాశాలు ఉన్నాయి. నిద్ర సరిపడా తీసుకోవాలి. యోగా, ధ్యానం ఖచ్చితంగా చేయాలి. అదృష్ట సూచనలు అన్ని కూడా ఈ నెలంతా కూడా మీకు తెలుపు మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది. కావి రంగు కూడా మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు. అదృష్ట తేదీ 6, 15, 24 ఇలా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట సంఖ్య 6. మీరు ఈ యొక్క పరిహారాలు ఈ నెలంతా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. వీలుంటే ఒక్కసారి చండీ సప్తసతీ పారాయణాన్ని చెయ్యండి. అన్నదానం చెయ్యండి. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఈ నెల మీరు సమతుల్యతను కాపాడితే విజయం మీ సొంతం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ వదిలేదు. మీరు ఏం చేయాలంటే మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవ దేవాలయంలో వెళ్ళి ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో నువ్వుల నూనె వేసి అన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఒక్కసారి, నెలకొక్కసారి. అదేవిధంగా సూర్యుడికి నీళ్లు వదలండి. ఆరోగ్యం బాగుండడానికి అర్ఘ్యం వదలడం అనమాట. రాగి చొమ్ము ఎడమ చేతిలో పెట్టుకుని కుడి చేతిలో నీళ్లు వదులుతూ సూర్యుని చూసి వదలండి. ఇదొక మంచి పరిహారం. ఇంకా గురుగారు, మాకు శీఘ్రంగా ఫలితం పొందడానికి ఇంకేమైనా ఉన్నాయా అని అంటే, ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఈ కరుంగాళిమాల నరదృష్టి పోతుంది, శత్రు నాశనం అవుతుంది. శక్తివంతమైనటువంటి మాల 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన, చండి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు మా డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి.
గురుగారు గోచార గ్రహస్థితి చూసాం, మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ యొక్క పుట్టుపో వివరాలతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, మా డిస్ప్లే నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీకు స్లాట్ ఇస్తారు. విజయోస్తు. స్వామి ఏ శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి, పడి పూజలు చేసి, అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోణ అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు, ఇంకేం కావాలి మనకు? తక్కువే ఉంటుందండి, ఆయన ఉంటే చాలు మనకు. అలాంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. ఎక్కడ చూసినా మామిడి తోరణాలు, పులిహోరలు, కళ్యాణోత్సవాలు, కళ్యాణ తలంబ్రాలు. గల్లి గల్లికి మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశ విదేశాలలో ఎక్కడ చూసినా రామ కళ్యాణం. రామ కళ్యాణం చూడడానికి అందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకుంటే మన జీవితంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంటి? అనుగ్రహం. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, అక్కడ భద్రాద్రిలో నిత్య కళ్యాణోత్సవం ఎక్కడ చూసినా జరుగుతుంది. చూసారా? అలాంటి అద్భుతమైనటువంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యాయా? శాంతి కనిపించడం లేదా? ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంలో పిలవకపోయినా వెళ్ళండి సార్. ఆ కళ్యాణ మంత్రాలు వినండి, ఆ కళ్యాణ అష్టపదులు వినండి, కళ్యాణ అష్టకాలు వినండి, ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకోండి, ఆ భోజనం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క మంత్రాన్ని, తారక మంత్రము ఒక్కసారి చెప్పినా చాలట. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇలా 3 సార్లు చెప్తే సహస్రనామం చేసినంత ఫలితం. అందులోనూ రాజా రామచంద్ర స్వామి వారు పుట్టినరోజు ఆయన గుర్తిస్తే ఎంత ఆనందపడతారు కదా ఆయన. ఈ స్వామి వారికి ఇక్కడ దేవుడి గురించి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ రకంగా చెప్తాచో, రావణుడు మన అహంకారం, సీతమ్మ మన యొక్క పవిత్రత, హనుమంతుడు మన భక్తి, మనసులో రాక్షసత్వాన్ని జయిస్తే మనమే రాము. ఎందుకు కష్టాలు వస్తాయి మనకు? కోపం, అహంకారం, అసూయ, ఇవే మన సమస్యలకు మూలం. రాముడు చెప్పిన పరిష్కారం ఏంటి? సహనంగా ఉండండి,
సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఏకపత్ని వ్రతం ఉండండి. మిత్రుడితో ఎలా ఉండాలో చెప్పాడు, శత్రువుతో ఎలా ఉండాలో చెప్పాడు, భక్తుడితో ఎలా ఉండాలో చెప్పాడు. రామనామ జపం రోజు 108. అప్పట్లో అంతా కూడా రామకోటి రాసేవాళ్ళందరూ, ఇప్పుడు కూడా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నో చోట్ల రామకోటి స్తూపాలన్నీ కూడా వేశారు. సుందరాకాండ ఈ రోజు మనం ఏమేం చేయొచ్చు, సుందరాకాండ పారాయణం చేయొచ్చు, పానకం పెట్టొచ్చు, చలివేంద్రాలు పెట్టొచ్చు, భోజనాలు పెట్టొచ్చు, అన్ని రకాలైన చేయొచ్చు. దేవుడు బయట లేడని మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్తే అందరూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రామాయణం యొక్క గూఢార్థం అన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నటువంటి ఆ రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఇంకా ఉంది, ఇది ఈ రోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదండి, జీవితం ఎలా జీవించాలో నేర్చుకునే ఒక రోజు. ఈ రోజున రాముడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, 14 సంవత్సరాల అరణ్యంలో గడిపాడు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే మనకు పాఠం. సత్యం మాట్లాడమని చెప్పాడు, చేద్దామా? అలాంటి ఆ రామచంద్ర స్వామి వారికి రామదాసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క మంగళసూత్రంతో కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, భద్రాద్రిలో జరుగుతుంది. గల్లీలో జరిగే ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరం పాల్గొని మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకొని రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్ అనే యొక్క నామంతో మారుమోగుతూ హనుమంతుని జెండా ఊపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రామదండుగా అందరం కూడా ముందుకెళ్ళి రామ కళ్యాణం చేస్తాం. జై శ్రీరామ్.